సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక అద్భుతమైన యాప్ గురించి తెలుసుకోబోతున్నాము. క్రిప్టో కరెన్సీకి సంబంధించింది రూబీ మైనింగ్ యాప్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దానికి కొద్దిగా ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోయాను. బట్ ఇక్కడ నుండి కూడా మీకు ఎవ్రీడే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది వీడియోస్ రూపంలో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజు మనము రూబీ మైనింగ్ యాప్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, సో పైకాయిన్ అయితే ఎంత జెన్యున్గా రన్ అయ్యింది మనకు తెలుసు. అదే రీతిగా ఈ రూబీ యాప్ కూడా, రూబీ మైనింగ్ యాప్ కూడా మనకి అదే విధంగా వెళ్తుంది. అండ్ రూబీ కాయిన్ అనేది ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో రూబీ కాయిన్ మీద పూర్తిగా నెక్స్ట్ ఎపిసోడ్లో దాని పూర్తి డీటెయిల్స్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే రూబీ కాయిన్, ఈ రూబీ మైనింగ్ యాప్ అనేది మనం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఓకేనా? సో ముందుగా మనము గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రూబీ యాప్ అని చెప్పి మనం సెర్చ్ చేయాలి. రూబీ స్పెల్లింగ్ వచ్చేసి RUBI. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి పెట్టుకున్నాను. సో ఈ రూబీ యాప్ మీద మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మనము రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది అడుగుతుంది రిజిస్టర్ విత్ గూగుల్ అని. సో రిజిస్టర్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మనము ఇక్కడ మనకి ఏదో ఒక మెయిల్ ఐడి ద్వారా మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము నేను moneytechvlogger@gmail.com అని చెప్పి, సో దీన్ని క్లిక్ చేసి నేను ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాను అనమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడుగుతుందన్నమాట యూజర్ నేమ్ ఈస్ ఇన్వాలిడేట్. ఇప్పుడు మనము ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట. నేను ఏమని ఇస్తున్నానంటే MTV. సో MTV అని నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో తర్వాత ఇక్కడ మనకి స్టార్ సింబల్ బాక్స్ కనిపిస్తుంది. ఇది కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకునే సెర్చ్లోకి వెళ్ళి IND అని టైప్ చేస్తే ఇండియా వస్తుంది. సో ఇండియా మీద మనం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము మన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్ అంటే దాని యొక్క వ్యాలిడేషన్ అనేది అది చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసాను. సో తర్వాత మనము ఒక పాస్వర్డ్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీరు నా యొక్క రెఫరల్ కోడ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఖచ్చితంగా రెఫరల్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది, మినిమం ఓన్లీ 1000 మెంబర్స్కి మాత్రమే మనం రెఫర్ చేయగలం అనమాట. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మీరు టీమ్ అనేది బిల్డ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏమని టైప్ చేయాలంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు MTV1299 అని వస్తుంది. సో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు రెఫరల్ కోడ్లో MTV1299 అనేది మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత కన్ఫర్మ్ విత్ టర్మ్స్ అండ్ పాలసీస్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సైన్ ఇన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఆ యూజర్ నేమ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత అక్కడ మనం పాస్వర్డ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను. ఎస్ ఆటోమేటిక్గా మనకి లాగిన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఒక హ్యామర్ సింబల్ కనిపిస్తుంది. సో ఈ హ్యామర్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత మన కంట్రీ ఇండియా అవైలబుల్ అని కనిపిస్తుంది కదా, లాస్ట్ రైట్ సైడ్లో మైనింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకి ఇక మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం 30 days కంటిన్యూస్గా మైనింగ్ చేస్తామో ఆటోమేటిక్గా తర్వాత మనకి KYC వెరిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ఆఫ్ ఇక్కడ మనము ప్రస్తుతానికి మైనింగ్ అనేది ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట రూబీ మైనింగ్లో. సో తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ సింబల్ కనిపిస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు MTV. సో ఇక్కడ మనకి మై ఇన్ఫర్మేషన్, యూజర్ వెరిఫికేషన్, అకౌంట్ అండ్ సెక్యూరిటీ అని ఉంది. మీరు యూజర్ వెరిఫికేషన్లోకి వెళ్తే ఆఫ్టర్ 30 days ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనము ఇది అడుగుతుంది చూడండి. మినిమం వచ్చేసి మనము KYC వెరిఫై చేసుకోవాలంటే 30 days అనేది మనము కంప్లీట్ ఓనర్షిప్ ఇన్ఫర్మేషన్ ఓవర్ 30 days. 30 days మనం మైనింగ్ చేస్తేనే మనకి KYC వెరిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ఈ రూబీ మైనింగ్ యాప్ ద్వారా మనము
మైన్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఫర్దర్గా ఇది పైకాయిన్ ఎలాగైతే మనకి యూస్ఫుల్ అయ్యిందో ఈ రూబీ మైనింగ్ యాప్ కూడా, రూబీ కాయిన్స్ కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మైనింగ్ అనేది డెఫినెట్గా చెయ్యండి. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో రిఫరల్ లింక్ అనేది కోడ్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో నేను పెడతాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు, లేదా స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది. సో ఇటువంటి అద్భుతమైన ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను. సో మీరు చేయాల్సిన హెల్ప్ ఒక్కటే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. మరలా ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.